పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులపై క్లారిటీ వచ్చింది. రేపటి నుంచి పనులను అధికారులు ప్రారంభించనున్నారు. కొన్ని రోజులుగా ఏర్పడ్డ సందిగ్ధతకు తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాంక్రీట్ మిశ్రమ వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతోనే ఈ సందిగ్ధత ఏర్పడింది. ఎట్టకేలకు సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్సర్కే కేంద్ర జలశక్తి సంఘం మొగ్గు చూపింది. కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించడంతో డయాఫ్రమ్ వాల్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయనుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ మిక్సర్కి అయితే మాత్రం కేంద్ర జలశక్తి మొగ్గు చూపింది. మొత్తానికి సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్సర్కే కేంద్ర జలశక్తి మొగ్గు చూపింది. కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించడంతో డయాఫ్రమ్ వాల్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయనుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. రవి, పోలవరం ప్రాజెక్టులో కీలక ఘటమైన డయాఫ్రమ్ వాల్ పనులు అయితే రేపు ప్రారంభించనున్నారు. అంటే రేపు మంచి రోజు కావడంతో పనులు ప్రారంభించడానికి అక్కడ ఉన్న టీంలన్నీ కూడా ఏర్పాట్లు జరిగింది. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లో ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమ నిర్మాణంలో ఉపయోగించాలని చెప్పి ఆమోదించిన కేంద్ర జనరుల సంఘాలతో ఆమోదించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయాలని తెలిపిన కేంద్రం జల సంఘాలతో తెలిపింది. డయాఫ్రమ్ వాల్ పనులు రేపటి నుండి అయితే ప్రారంభిస్తున్నారు అన్నట్టు అధికారులు అయితే తెలియజేశారు. ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ అన్నది జరుగుతుంది. అంటే పాత డయాఫ్రమ్ వాల్ కొద్ది మేరలోనే కొత్త డయాఫ్రమ్ వాల్ అన్నది జరిపించడం జరుగుతుంది. అంటే ప్లాస్టిక్ మిశ్రమానికి సంబంధించి కొత్తగా ఈ డయాఫ్రమ్ వాల్ ను తయారు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన అన్ని కూడా మిషనరీలు అన్ని కూడా సిద్ధం అవుతాయి. జనవరుల శాఖ వాళ్ళు అన్ని కూడా సిద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే రేపటి నుంచి అయితే ప్రారంభం కావుతుంది రవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.